అందరికీ శుభోదయం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం సౌందర్యలహరిలో 20వ శ్లోకంలోకి వచ్చేసాం. ఈ శ్లోకం చాలా అద్భుతమైనది. శ్లోకంలోకి వెళ్ళిపోతే, కిరంతి మంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృదిత్వా మాదత్తే హిమకరశిలామూర్తిమివయః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్ట్వాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా. ఈ శ్లోకం యొక్క అర్థంలోకి కనుక వెళ్ళిపోయినట్లయితే మనం ఫస్ట్ శ్లోకంలోని మొత్తం 4 లైన్లు. ఈ 4 లైన్లలో మొదటి 2 లైన్లు అమ్మవారిని ఏ రకంగా మనం ధ్యానించాలి, మిగతా 2 లైన్లు ఆ ధ్యానం యొక్క భావన వలన మనం పొందేటి ఫలం ఏమిటి. మొదటి 2 స్టాంజర్స్లో కనుక తీసుకున్నట్లయితే అమ్మవారిని మనం ఒక తెల్లటి వస్త్రాన్ని కట్టుకొని అమ్మవారు లలితాదేవి స్వరూపంగా ఉండి ఆమె చుట్టూ సూర్యుని చుట్టూ కిరణాలలాగా తెల్లటి చంద్రకాంతమణి శిలల నుంచి వచ్చేటువంటి అత్యంత స్వచ్ఛమైన పాలకన్నా తెల్లటి అయిన స్వచ్ఛమైన రంగు కలిగినటువంటి తల్లిగా మనం అమ్మవారిని భావిస్తే ఆమె నుంచి వచ్చే కిరణాలు అమృతధారలుగా మనం భావించి ఏ మనుషుడైతే ఈ శ్లోకాన్ని 25 రోజులు 1000 మార్లు దీక్షగా జపించి పాలపాయసాన్ని అమ్మవారికి కనుక నివేదన పెట్టినట్లయితే అటువంటి వ్యక్తి దృష్టి మన మీద సోకినా సరే మనలో ఉన్న మన నాడుల్లో ఉన్నటువంటి విషవాయువులన్నీ బయటికి వెళ్ళిపోయి సత్వరము మనం శుద్ధి అవుతాం. అంటే జ్వరము, పాము గరిచిన, తేలు గరిచిన ఇలాంటివంటి బాధల వలన ఏ మనుషుడైతే మెడిసిన్ వేసుకున్నా కూడా ఈ బాధల నుంచి విముక్తి కలగకుండా ఉన్నటువంటి వ్యక్తికి ఈ మంత్రాన్ని సిద్ధి పొంది అనగా 25-30 వేల సార్లు జపించినటువంటి వ్యక్తి ఈ మంత్రాన్ని జపించి మరలా ఒక 25 సార్లు కానీ 21 సార్లు కానీ జపించి ఒక గ్లాసు నీళ్లు మంత్రించి కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళలో ఉన్న టాక్సిక్స్ మొత్తం, వాళ్ళ నాడుల్లో ఉన్నటువంటి విషవాయువులు మొత్తం పోయి శుద్ధి అవుతుంది. అంతటి గొప్ప మంత్రరాజు ఇది. ఎందువలన ఇలా కలుగుతుంది? అమ్మవారిని మనం ఆ రకంగా ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని పఠించటం వలన విషవాయువుల నుంచి, జ్వరం నుంచి మనకి ఉపశమనం అనేది కలుగుతుంది.